అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజనతో ముచ్చట్లు. ఈరోజు మనము చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. మనకు కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఫస్ట్ మనము కొన్ని ఉల్లిపాయలు సన్నగా కోసి పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి పెట్టుకున్న 4 టమాటాల గుజ్జు. మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు టమాటా ఈ పేస్ట్ మంచిగా నూనెలో ఉడికింది. ఇట్లా నూనె పైకి తేలాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం అన్ని కలిపి పెట్టుకున్నాము. ఇది చింతపండు, కారము, ఉల్లిపాయ, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు అన్ని కలిపి మంచిగా గ్రేవీ పట్టి పెట్టుకున్నా. ఉల్లిపాయలు కూడా మంచిగా వేంపి గ్రేవీ పట్టి పెట్టుకున్నా. ఉడికింది. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా అందులోనే పోసుకుందాం. ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం చేపలు మంచిగా కడిగి పెట్టుకున్న చేపలు ఉప్పేసి కడిగి పెట్టిన అవి మళ్ళీ ఇందులో వేస్తా. ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర, మెంతులు మంచిగా ఏంపి పొడి కొట్టి పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఇది కూడా ఇంత వేసుకోవాలి. ఇవి 3 కేజీల చేపలు మంచిగా కడిగి ఉప్పేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ మనము తలకాయ వేసుకోవాలి. తలకాయలు జర ఉడికిన తర్వాత అప్పుడు మనము ఇవి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. కస్తూరి మేతి కూడా మేము ఎప్పటికప్పుడే నూరు పెట్టుకుంటాం. గరం మసాలా ఇంకా బంద్ చేసుకుందాం. చేపల కూర రెడీ అయింది. చేపల కూర రెడీ అయింది. తిని చూద్దాం. చిన్న తిని చూసి చెప్పురా ఎట్లుందో టేస్ట్. ఇలాగే కర్రీ చేసుకుని కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చిందో కర్రీ. మీరు మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.